అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాటి మన కథ బంధాలు విలువలు. ఈరోజు సుదర్శన్ గారు చాలా సంతోషంగా ఉన్నారు. అతని మనసంతా గర్వంతో నిండిపోయింది. తన స్నేహితులతో ఒకరితో ఫోన్లో మాట్లాడుతూ, హేమంత్ గారు, నా కొడుకు మొదటి నుండి చదువులో చురుకుగానే ఉన్నాడు. అందుకే ప్రతి సంవత్సరం రవికి స్కాలర్షిప్ వస్తూనే ఉంటుంది. చదువులో అతని చురుకుదనం చూసి నేను రవిని MBA చదివించాను. వాడిపై నమ్మకం ఉండేది, ఏదో ఒకరోజు ఖచ్చితంగా విజయం సాధిస్తాడని. ఇప్పుడు యూనివర్సిటీ టాప్ ర్యాంకర్గా నిలిచాడు. నా నమ్మకాన్ని నిలబెట్టాడు. స్నేహితులతో కలిసి తన విజయాన్ని జరుపుకొని వచ్చిన కొడుకును చూసి, సరే హేమంత్ గారు, నేను ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. వెంటనే కొడుకును కౌగిలించుకొని, రవి, నా నమ్మకాన్ని నిలబెట్టావు. ఉదయం నుండి ఇంతమంది ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తుంటే సుదర్శన్ గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతలో తల్లి కూడా వంటగదిలో నుండి వచ్చి, రవి నా బంగారం అంటూ నుదుటి మీద ముద్దు పెట్టింది. కానీ రవి ఏదో విషయం చెప్పాలనుకున్నాడు అని గ్రహించిన తండ్రి, ఏమైంది రవి, ఏదన్నా చెప్పాలనుకుంటున్నావా అని అడిగారు. అప్పుడు రవి, అమ్మా నాన్న, మీ ఇద్దరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ ఇద్దరితో ఉద్యోగం గురించి మాట్లాడాలనుకున్నాను. కానీ రవి, నువ్వు యూనివర్సిటీ ర్యాంకర్ స్టూడెంట్వి కదా, నీకు ఉద్యోగం తొందరగానే వస్తుంది. దాని గురించి బెంగపడకు అంది. అది కాదు నాన్న, అసలు విషయం ఏమిటంటే, నాకు అమెరికాలో మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది. కొడుకు నోటి నుండి ఈ మాట రావటంతో తల్లి తండ్రి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంతలో తల్లి ప్రేమగా అతని తల నిమురుతూ, రవి, అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయవలసిన అవసరమేముంది? నీలాంటి ర్యాంకర్ స్టూడెంట్కి ఇక్కడ కూడా మంచి ఉద్యోగాలు ఉన్నాయి కదా. అప్పుడు రవి, అలా కాదమ్మా, అమెరికాలో అయితే మంచి ఉద్యోగంతో పాటు మంచి జీవితం కూడా ఉంటుంది. అక్కడే ఉన్న సుదర్శన్ గారు, ఈ కాలంలో ఇక్కడ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కదా అంటూ ఇలా ముగ్గురి మధ్యలో కొద్దిసేపు డిస్కషన్ చేసిన తర్వాత రవి తక్షణమే తన తల మీద ఉన్న తల్లి చేతిని తోసేసి, నాకు తెలుసు మీరు ఇలాగే సమాధానమిస్తారని, అందుకే మీకు చెప్పటానికి సంకోచించాను. అమ్మా, నీకు తెలుసు కదా, నాకు విదేశాలలో ఉద్యోగం చేయాలనేది ఒక కల. ఈరోజు నా కల సాకారం అవుతుంటే ఆ అవకాశాన్ని వదులుకోను. రవి మాటలు విన్న తల్లి తండ్రికి మనసు దిగులుగా ఉంది. ఈ ఆనందకర క్షణాలు ఇలాగే ఆగిపోతే ఎంత బాగుంటుంది అనుకున్నారు. రవి తన మాట తల్లి తండ్రి ముందు పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఈ మాటలు విన్న సుదర్శన్ గారికి మరియు తన భార్య సుమిత్రకు ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. పెళ్ళైన 8 సంవత్సరాలకు పుట్టాడు రవి. వాళ్ళు పిల్లల కోసం ఎంతోమంది డాక్టర్ల చుట్టూ తిరిగారు. అలాగే ఎన్నో మందులు కూడా వాడారు. మొక్కని దేవుడు లేడు. అలా 8 సంవత్సరాల తర్వాత భగవంతుడి దయ వల్ల రవి పుట్టాడు. బాధతో కూడిన గొంతుతో సుమిత్ర కొడుకుతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ భర్తతో ఇలా చెబుతుంది, మీకు గుర్తుందా, చిన్నప్పుడు 2 నిమిషాలు నేను కనపడకపోయినా రవి ఇల్లంతా పీకి పందిరి వేసేవాడు. మీరు ఆఫీస్ నుండి వచ్చిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి 2 కాళ్లకు అతుక్కుపోయేవాడు. సుదర్శన్ గారు కూడా కొడుకుతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. చాలా బాధగా ఉంది, మనల్ని విడిచిపెట్టి ఒక్క క్షణమైనా ఉండేవాడు కాదు. అలాంటిది మన రవి తల్లి తండ్రిని వదిలి విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకువాడు. ఒక్కసారైనా ఆలోచించాడా? వయసు అయిపోతున్న తల్లి తండ్రిని ఎవరు చూసుకుంటారు? కడుపున పుట్టిన పిల్లలే ఇంత స్వార్థపరులుగా ఎలా ఆలోచిస్తారు? రాత్రంతా ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఉదయం తమ గది నుండి బయటికి వచ్చేసరికి
రవి ఎక్కడికో వెళ్ళటానికి తయారయ్యి తన బూట్లు వేసుకుంటున్నాడు. ఆ తర్వాత బ్యాగ్లో బట్టలు పెట్టుకున్నాడు. ఇదంతా చూస్తున్న తల్లి, రవి ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడిగింది. అమ్మా, నేను వీసా అప్లై చేయటానికి వైజాగ్ వెళ్తున్నాను. నా ఫ్రెండ్ శ్రీకాంత్ వాళ్ళ నాన్న పాస్పోర్ట్ ఆఫీస్లో పనిచేస్తాడు. నన్ను రమ్మన్నాడు. నా అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసరికి ఈ పనులన్నీ చేసుకుంటాను. అలాగే వైజాగ్ కూడా చూసినట్టు ఉంటుంది. రవి చెప్పినదంతా విని తల్లి వంటగదిలోకి వెళ్ళింది కొడుకు కోసం టిఫిన్ రెడీ చేయటానికి. సుదర్శన్ గారు కొడుకుని ఇలా అడిగారు, బాబు రవి, విదేశాలకు వెళ్ళటం అంత అవసరమా అని. నాన్నగారు, ఇందులో ఆలోచించడానికి ఏముంది? నేను సంపాదించే సంపాదన ఇక్కడ ఉంటే నేను నా జీవిత కాలంలో సంపాదించలేను. కానీ రవి, జీవితం అంటే డబ్బు ఒక్కటే కాదు కదా నాన్న. నాన్నగారు, నాకు అర్థం కావటం లేదు. నేను విదేశాలకు వెళ్ళటం, ఓ పెద్ద కంపెనీలో పని చేయటం విన్నప్పటి నుంచి మీరు చాలా అసంతృప్తిగా ఉన్నారు. అంతలో సుదర్శన్ గారు ఏదో చెప్పబోయారు. కానీ నాన్నగారు, జీవితమంతా ఈ చిన్న ఇంట్లో నేను కన్న కలలన్నిటినీ తుడిచివేయాలా? మీలాగా చిన్న ఉద్యోగం చేసుకునే ఓపిక నాకు లేదు అని బ్యాగ్ తీసుకొని అమ్మ పిలుస్తున్నా పట్టించుకోకుండా బయలుదేరిపోయాడు. సుదర్శన్ గారు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. వంటగదిలో నుండి బయటకు వచ్చిన తల్లి పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కొన్ని గంటల ప్రయాణించిన తర్వాత రవి వైజాగ్ చేరుకున్నాడు. బస్టాండ్ వద్ద స్నేహితుడు శ్రీకాంత్ రవిని తీసుకెళ్లటానికి వచ్చాడు. ఇద్దరూ కలిసి శ్రీకాంత్ ఇంటికి చేరుకున్నారు. శ్రీకాంత్ ఇల్లు చాలా పెద్దది మరియు తల్లి, తండ్రి, అన్నా, వదినలతో కలిసి ఉంటాడు. ప్రవీణ్ ఇంట్లో అందరికీ పరిచయం చేశాడు రవిని. శ్రీకాంత్ ముందు రోజు రాత్రి భోజన సమయంలో శ్రీకాంత్ రవి మరియు వారి కుటుంబ పరిస్థితిని ఇంట్లో అందరికీ వివరించాడు. రవి విదేశాలకు వెళ్ళటం కోసం వీసా అప్లై చేసుకోవటానికి వైజాగ్ వచ్చాడని అందరికీ చెప్పాడు. శ్రీకాంత్ నాన్నగారైన శర్మగారికి శ్రీకాంత్ చెప్పిన మాట నచ్చలేదు. శర్మగారు రవితో ఇలా అన్నారు, బాబు రవి, మీ అమ్మా నాన్నలకు నువ్వొక్కడివే కొడుకువి. ఇక్కడే ఉండి ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ అమ్మా నాన్నను చూసుకోవచ్చు కదా. అప్పుడు రవి, మా నాన్నగారు చిన్న ఉద్యోగం చేస్తూ తక్కువ సంపాదనతో ఎన్నో కష్టాలు పడి నన్ను చదివించి కుటుంబాన్ని నడిపారు. అందుకే విదేశాలకు వెళ్ళి డబ్బులు ఎక్కువ సంపాదించి వాళ్లకు అండగా నిలవాలని అనుకుంటున్నాను అన్నాడు. శర్మగారు శ్రీకాంత్తో, నీ ఫ్రెండ్ని గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళు అన్నాడు. సరే నాన్నగారు అన్నాడు శ్రీకాంత్. రవి, వెళ్దాం పదా, గెస్ట్ రూమ్ వైపు తీసుకెళ్లాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. స్నేహితులకు ఫోన్లు కూడా చేసి కాన్ఫరెన్స్ కూడా మాట్లాడారు. గెస్ట్ రూమ్ ఎదురుగా ఒక గది ఉంది. అందులో నుంచి ఎవరో దగ్గుతున్న గొంతు వినపడింది రవికి. శ్రీకాంత్ కూడా మధ్య మధ్యలో ఆ రూమ్ వైపు వెళ్ళి రావటం గమనించాడు రవి. శ్రీకాంత్ బయటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ రూమ్ నుండి దగ్గు శబ్దాన్ని విని రూమ్లో ఎవరున్నారా అని వెళ్ళి చూశాడు రవి. అక్కడ ఒక తాత వయసున్న ముసలివాడు గట్టిగా దగ్గుతున్నాడు. రవి రూంలోకి వెళ్ళాడు మరియు చేతి సహాయంతో అతనిని మంచంపై సరిగా కూర్చోపెట్టాడు. పక్కనే ఉన్న గ్లాస్ తీసుకొని నీళ్లు తాగండి అని ఇచ్చాడు. వణుకుతున్న చేతులతో ఆ తాతగారు రవికి మళ్ళీ ఆ గ్లాస్ ఇచ్చేశారు. తాతగారికి కాస్త దగ్గు తగ్గింది. రవి తాతగారిని మంచం మీద పడుకోబెట్టాడు. ముసలి తాత తనని చూస్తున్న చూపులకి సమాధానంగా, నేను రవి, శ్రీకాంత్ ఫ్రెండ్ని. ఈరోజే వైజాగ్ నుంచి వచ్చాను. ఈ మాట విన్న ముసలి తాత చిన్నగా నవ్వాడు. ఆశీర్వాదం ఇవ్వటం కోసం చేతిని ముందుకు చేర్చాడు. ముసలి తాతని చూస్తుంటే పాపం అనిపించింది. పక్కనే కాసేపు కూర్చున్నాడు. అంతలో శర్మగారు లోపలికి వచ్చారు. రవి, నువ్వు ఇక్కడే ఉన్నావా అంటూ, ఏంటి నాన్నగారు,
మీ దగ్గు కాస్తైనా తగ్గిందా అని అడిగారు. హా అంటూ తల ఊపాడు ముసలి తాత. మరుసటి రోజు రవి తన స్నేహితుడు శ్రీకాంత్తో కలిసి పాస్పోర్ట్ ఆఫీస్కు వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనం బయట తినేసి పని చూసుకొని ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చి చూసేసరికి కుటుంబంలోని వాళ్ళంతా తాతయ్య గదిలో ఉండటం గమనించారు. శర్మగారు అతని భార్య పక్కనే ఉన్న సోఫా మీద కూర్చున్నారు. కోడలు తాతయ్య గారికి భోజనం పెడుతుంది మరియు అన్నయ్య కాళ్ళు నొక్కుతున్నాడు. శ్రీకాంత్ కూడా అందరితో పాటు కూర్చొని తాతయ్య గారి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నాడు. ఈ దృశ్యం చూసిన రవి చాలా ప్రభావితుడయ్యాడు. ఇంత మంచి కుటుంబ సభ్యులతో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. మరోవైపు ఈ రోజుల్లో ఇలా కలిసిమెలిసి ఉండే కుటుంబాలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోయాడు. రవి కూడా కాసేపు వారితో పాటు కూర్చుండిపోయాడు. దగ్గరగా తాతగారి రూమ్ ఉన్నందున రవి కూడా అప్పుడప్పుడు తాతగారి రూంలోకి వెళుతూ తాతగారిని పలకరిస్తూ ఉండేవాడు. వైజాగ్కి వచ్చి రవికి 4 రోజులు పూర్తవుతున్నాయి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచే సమయానికి తాతగారి రూంలో చాలామంది నిలబడి ఉన్నారు. ఏమైందని రవి కూడా పరిగెత్తుతూ వెళ్ళాడు. అక్కడ డాక్టర్ మరియు అందరు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈరోజు తాతగారి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నారు. నిన్నటి సాయంకాలం కూడా భోజనం చేయలేదని తెలిసింది. కంగారు పడి కుటుంబ సభ్యులు డాక్టర్ గారితో తాతయ్య గారికి పరీక్షలు చేయిస్తున్నారు. తాతయ్యలో చలనం లేదు, కానీ కుటుంబ సభ్యులందరికీ స్వచ్ఛమైన ప్రేమ కనిపించింది. ఇంతలో శర్మగారు తాతయ్య గారి మంచం మీద కూర్చొని, నాన్నగారు, అమిత్కు ఫోన్ చెయ్యనా అన్నారు. ఈ మాట వినగానే తాతయ్య కళ్ళ నుండి నీళ్లు కారటం మొదలయ్యింది. రూమ్ పైకప్పు చూస్తూ వద్దు అన్నట్టు తల ఊపారు. పిడికిళ్ళు మూసుకున్నాడు. అందరూ తాతయ్యకు సేవ చేయటంలో నిమగ్నమయ్యారు. కానీ రవి మాత్రం ఈ అమిత్ ఎవరు అని ఆలోచించసాగాడు. అంకుల్ చెప్పిన ఆ అమిత్ ఎవరు? ఆ పేరు వినగానే తాతగారు ఎందుకు అంత భావోద్వేగానికి గురయ్యారు? తాతగారు అతన్ని కలవటానికి కూడా ఇష్టపడలేదు అని ఆలోచిస్తున్న రవికి ఆ సమయంలో అడగటం కరెక్ట్ కాదనిపించింది. సాయంత్రం శ్రీకాంత్ కాసేపు రవితో మాట్లాడటానికి గెస్ట్ రూంలోకి వచ్చాడు. రవి ఉదయం తన మనసులో కలిగిన ప్రశ్నలను శ్రీకాంత్ ద్వారా సమాధానం తెలుసుకోవాలనుకున్నాడు. అప్పుడు శ్రీకాంత్ ఇలా చెప్పాడు. అమిత్ తాతగారి ఒక్కగానొక్క కొడుకు. ఇది విన్న రవి, అమిత్ ఒక్కగానొక్క కొడుకా? మరి అంకుల్కు తాతగారేమవుతారు? మా కుటుంబ సభ్యులందరికీ తాతగారితో కేవలం మానవతా సంబంధం మాత్రమే ఉంది. తాతగారు నాన్నగారికి చదువు నేర్పించిన గురువు. నాన్నగారు చెప్పేవారు. వారి ఉపాధ్యాయులందరిలో తాతగారు ఉత్తమమైన విద్య బోధించేవారు. ఈరోజు నాన్నగారు ఇంత మంచి స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం ఆ తాతయ్య గారే. నాన్నగారు స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో ₹1 కూడా తీసుకోకుండా చదువు నేర్పించారు. మాటలన్నీ వింటున్న శర్మగారు గెస్ట్ రూమ్ లోపలికి వచ్చి, బాబు రవి, ఈ ప్రపంచంలో బంధాలకు విలువ తగ్గిపోయింది. ఈ తాతయ్యను తన సొంత కొడుకే వదిలేశాడు. పెంచి పోషించి ఉన్నతమైన స్థానంలో కొడుకును చూడాలనుకున్నాడు. తన కష్టంలో గొప్ప చదువులు చదివించాడు. అమిత్కు అమెరికాలో పెద్ద ఉద్యోగం వచ్చింది. చాలా పెద్ద కంపెనీ, మంచి జీతం. అక్కడికి వెళ్ళిన అమిత్ అమెరికా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే ఉండిపోయాడు. ముసలి వాళ్ళైన తల్లి తండ్రి గుర్తుకు రాలేదు అతనికి. కొడుకు చదువు కోసం ఇల్లు తాకట్టు పెట్టిన తండ్రికి సహాయం కూడా చెయ్యలేదు. అందుకు తాతయ్య గారు ఇల్లు ఖాళీ చేసి అద్దె ఇంట్లో తన భార్యతో ఉండేవాడు. 3 సంవత్సరాలు గడిచిపోయాయి. కొడుకు తల్లి తండ్రిని మర్చిపోయాడు. వదిలేసి వెళ్ళిపోయిన కొడుకు గురించి ఆలోచిస్తూ భార్య మరణించింది. తల్లి మరణించిన వార్త విని కొడుకు వస్తాడని
తనను తీసుకుని వెళ్తాడని ఆశతో ఎదురుచూసిన తండ్రికి చివరకు నిరాశ మిగిలింది. అసలు కొడుకు రానేలేదు. ఒంటరిగా కాలం గడుపుతున్న తాతగారు ఒకరోజు పాస్పోర్ట్ ఆఫీసుకు వచ్చి నా కాళ్ల మీద పడ్డారు. నాకు అమెరికా వెళ్ళటానికి పాస్పోర్ట్ కావాలి, నేను నా కొడుకు దగ్గరికి వెళ్తాను అన్నాడు. నాకు చదువు చెప్పిన గురువు నా కాళ్ల మీద పడటం నా మనసును కదిలించి వేసింది. తనని లేపి నీళ్లు తాగించి పక్కన కూర్చోపెట్టాను. అమిత్కు ఫోన్ చేశాను. నేను తొందరలోనే వచ్చి నాన్నను తీసుకొని వెళ్తానన్నాడు. ఆ రోజు ఇప్పటి వరకు రాలేదు. నా గురువును ఒంటరిగా వదలలేకపోయాను. ఇంటికి తీసుకొని వచ్చాను. నాకు తండ్రి సమానమైన గురువు ఆశీర్వాదాలు దొరికాయి. పిల్లలకు తాతయ్య ప్రేమ దొరికింది. అతనికి ఒక కుటుంబం దొరికింది. ఆ రోజు నుంచి నేను అతనిని నాన్నగారు అనే పిలుస్తున్నాను. ఇంతలోనే తాతగారి రూమ్ నుండి శ్వాస పీల్చుకోవటం ఇబ్బందికరంగా మారటంతో తాతయ్య గారు మూలుగుతున్న శబ్దం వినిపించింది. శర్మగారు, రవి మరియు శ్రీకాంత్ తాతయ్య రూమ్ వైపు పరిగెత్తారు. అంతలోనే కుటుంబ సభ్యులందరూ రూమ్ వద్దకు చేరుకున్నారు. శర్మగారు తాతగారి చేతిని తన చేతిలో పట్టుకున్నారు. శర్మగారి భార్య గంగాజలం తాతగారి నోటిలో వేశారు. చాలా కష్టంగా తాతగారు తన 2 చేతులను జోడిస్తూ అందరి వైపు నిస్సహాయంగా చూశారు. అదే తాతగారి చివరి క్షణాలు. శారీరకంగా మరియు మానసిక దుఃఖాల నుండి విముక్తులయ్యారు. తాతగారి అంత్యక్రియలకు ఏర్పాటు మొదలుపెట్టారు. తాతగారి చుట్టుపక్కల ఒక్కరు కూడా తన రక్త సంబంధీకులు లేరు. అందరూ తన శిష్యులు, స్నేహితులు. శర్మగారు మరియు కుటుంబ సభ్యులు మాత్రం చాలా దుఃఖంలో ఉన్నారు. రవి కూడా దుఃఖం ఆపుకోలేకపోయాడు. తనకు తాతయ్య ముఖంలో తన తండ్రి ముఖమే కనిపించేది. అంత్యక్రియలు శర్మగారే చేశారు. డిస్టర్బ్లో ఉన్న రవి ఫోన్ మోగింది. సుదర్శన్ గారు బాధాకరమైన గొంతుతో ఇలా చెప్పారు. బాబు రవి, నీ అపాయింట్మెంట్ లెటరు వచ్చింది అని. వస్తున్నా నాన్న అని ఫోన్ పెట్టేసి ఊరికి బయలుదేరాడు రవి. కుటుంబంలోని అందరికీ ధన్యవాదాలు చెబుతూ, శర్మ గారి ఆశీర్వాదాలు తీసుకుంటూ, మీ ఇంట్లో ఉండటం వలన నేను జీవితంలో కుటుంబ విలువల గురించి తెలుసుకున్నాను. తన స్నేహితుడిని కౌగిలించుకొని, అమ్మా నాన్నకు నా అవసరం ఉంది, నేను వెళ్తాను అని బయలుదేరాడు. కొద్ది గంటల తర్వాత ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్న రవి ఇంటి గంట కొట్టాడు. తన కోసమే ఎదురు చూస్తున్న తల్లి తండ్రి తలుపు వైపు చేరుకొని తలుపులు తీశారు. ఎదురుగా నిలబడిన తల్లి తండ్రిని కౌగిలించుకొని రవి చాలా ఏడ్చాడు. కారణం ఏంటి అని అడిగినా చెప్పలేదు. కాసేపటికి తండ్రి అపాయింట్మెంట్ లెటర్ రవి చేతిలో పెట్టాడు. నన్ను క్షమించండి నాన్న, అమ్మా నన్ను క్షమించు, మీ ఇద్దరి మీద అనవసరంగా కోపడ్డాను. నా స్నేహితుడి ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా నాకు బంధాల విలువలు ప్రాముఖ్యత తెలిసి వచ్చింది. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉద్యోగం సంపాదించుకుంటాను. కొడుకు నిర్ణయం విన్న ఆ తల్లి తండ్రి సంతోషానికి అవధులు లేవు. పై చదువులు చదవాలని, విదేశాలలో ఉద్యోగం సంపాదించాలని, అక్కడే స్థిరపడాలని పిల్లలు తల్లి తండ్రిని వదిలి వెళ్ళిపోతుంటారు. మరి పెంచి పోషించిన మీ తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు? కాస్త సంపాదించుకుని వచ్చినా పర్వాలేదు, కానీ కథలోని తాతయ్య పరిస్థితికి మీ తల్లిదండ్రులని రానివ్వకండి. ఇదండి ఈనాటి కథ. రేపు మరొక కొత్త కథనంతో మీ ముందు ఉంటాను. కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథా మాలిక. థ్యాంక్ యూ.